నమస్తే. నేను వార్తలోని ముఖ్యాంశాలు. కడప నగరాన్ని స్వచ్ఛ కడప మన కడప అభివృద్ధి దిశగా తీసుకుని వెళ్తున్నాం. కడప నగరంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి పర్యటన. కడప నగరంలోని అన్ని డివిజన్లను సమానంగా అభివృద్ధి చేస్తాం. మార్నింగ్ విజిట్లో కడప మేయర్ పాక సురేష్ వెల్లడి. కడప నగరాన్ని స్వచ్ఛ కడపగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలి అని, స్వచ్ఛ కడప అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు. మన కడప స్వచ్ఛ కడపలో భాగంగా నగరంలోని 39వ డివిజన్లో ఈరోజు ఉదయం జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మాధవిరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా 39వ డివిజన్ మాసీమబాబు సర్కిల్ నుంచి ఎమ్మెల్యే పర్యటించారు. ప్రతి ప్రాంతాన్ని ఆమె పరిశీలించి ప్రతి ఇంటి వద్ద పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని, తద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. అనంతరం ప్రజలతో మన కడప స్వచ్ఛ కడప దిశగా ప్రతి ఒక్కరూ సహకరిస్తామని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ రాకేష్ చంద్ర ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఒక్కరూ కడప నగరాన్ని స్వచ్ఛ కడపగా తీర్చిదిద్దేందుకు సహకరించాలి అని ఎమ్మెల్యే కోరారు. నాకు అన్ని లేవు, ఇన్ని లేవు, కొన్ని పంపిస్తా. ఏవో 5-6 బిట్లు. ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ప్రతిజ్ఞ తీసుకొని ఈ ప్రతిజ్ఞకు కట్టుబడి పరిసరాలను మాసింబాబు సర్కిల్ మన వంతు బాధ్యతను నిర్వర్తించాలని చెప్పి మాసింబాబు సర్కిల్ ఉద్దేశం. గౌరవ శాసనసభ్యులు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కేంద్ర బృందాల దాడులు శుక్రవారం పట్టణంలో కలకలం రేపాయి. అటవీ శాఖకు సంబంధించిన అరుదైన రకం జంతువుల స్మగ్లింగ్ చేస్తున్న కొందరిని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు 4 బృందాల దాడిలో నిర్వహించి అరెస్ట్ చేశారు. అనుమానం కలిగిన వ్యక్తులను కోడూరు పట్టణంలోని ఎస్ఆర్కే లాడ్జిలో శుక్రవారం మధ్యాహ్నం నుండి 9 గంటలకు పైగా విచారణ చేస్తూ ఉండడంతో జనాలు, అరెస్ట్ అయిన వారి బంధువులు లాడ్జ్ వద్ద గుమిగూడడంతో కలకలం రేగింది. దీనికి తోడు స్థానిక పోలీసులు అధికారులు పాత్రికేయులను అనుమతించలేదు. లాడ్జీ మొత్తం వారిని అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 9 గంటల సమయంలో అటవీ శాఖ అధికారులను లోపలికి అనుమతించారు. అనంతరం రాజుపేటకు చెందిన ఆటో డ్రైవర్ మొలకల సుబ్రహ్మణ్యం, పట్టణానికి చెందిన శ్రీరాములు ఆచార్యులను అదుపులోకి తీసుకుని విచారణ ఆధారంగా మరో 2ని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు తెలిసింది. అటవీ శాఖ అరుదైన ప్రాణులైన అల్వా, పోడు పాములను విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నారన్న సమాచారంతో దాడులను నిర్వహించినట్లు తెలిసింది. అలాగే వారి వద్ద కొన్ని వన్యప్రాణులను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. స్క్రీన్ ఉంటుంది నా దాంట్లో సిస్టమ్ డ్రైవర్లు అంత మనకి लाख नहीं लाख यार लाख नहीं लाख यार लाख సార్ రండి కొంచెం. వీడియో మిస్ అవుతుంది.
ప్లస్ రెడ్ శాండ్ బో అనేసి మనము పూడుగా ఉంటాం, 2 తలకాల పైన ఉంటాం, కానీ కొంచెం అరుదైన జాతి. దీనికి సంబంధించి సిపిఎస్ని మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత మేము ఏం చేస్తున్నాము, మూడు బాగులు ఇంకా పాంగోలిన్ అంటారు, అలుగు అంటాం మన తెలుగులో. దానికి సంబంధించిన రేకులు, స్కేల్స్ ఆఫ్ పాంగోలిన్ అంటారు, అవి కూడా సీజ్ చేసాము. అది ప్లస్ రెడ్ శాండ్ బో అనేసి పూడుబావుకి సంబంధించింది. అది ఒక అరుదైన జాతి. డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, డిఆర్ఐ అంటారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఫ్రమ్ విజయవాడ. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అండి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఉంటారు. అంత టీం కలిసి క్లబ్ చేసి ఈ స్మగ్లింగ్ రాకెట్ని ఇప్పుడు 7 మెంబర్స్ని కోడి రోజులేనా సార్? 7 మెంబర్స్ లేదండి, ఒక 3 మెంబర్స్ కోడ్ రోల్ ఉన్నారు. రిమైనింగ్ ఫ్రమ్ 2 మెంబర్స్ ఫ్రమ్ తెలంగాణ, 2 మెంబర్స్ ఫ్రమ్ కర్నూలు డిస్ట్రిక్ట్, ఇద్దరు వచ్చేసి మన బెంగళూరు ఏరియా సైడ్. ఇప్పుడు మా కస్టడీకి ఇచ్చారు. ఎన్ని సంవత్సరాలుగా జరుగుతుంది సార్? ఇది వాళ్ళు పట్టారండి. ప్లస్ ఇప్పుడు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ మాత్రమే జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆన్ ప్రాసెస్లో తెలుస్తుంది. సో వాళ్ళు మేము మ్యూచువల్గా దీని కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ మీకు. ఈ స్మగ్లింగ్లో కోడూరు వారి పాత్ర ఏమంత ఉంది? కోడూరు వాళ్ళ పాత్ర అంటే వాళ్ళు జస్ట్ ఈ ప్రైమరీగా మాత్రం ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఫర్దర్గా తెలుస్తుంది ఎవరెవరు ఏ రకంగా చేశారనేది. దానిపై కోడూరు వాళ్ళు మాత్రం 3 ఉన్నారు. వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? సో మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం మేము మా ప్రొసీజర్ మా కాంప్లెక్స్ తీసుకెళ్తాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి రిమైండ్. ఇంత జరుగుతున్నా కూడా అటవీ శాఖ, రైల్వే కూడా ఉన్నటువంటి అటవీ శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారని మీరు ప్రశ్నించారా ఇక్కడ ఉన్నటువంటి అధికారులని? లేదండి, ఈ ఇంటెలిజెన్స్ అనేది వీళ్ళు గ్రాప్ చేసింది అవుట్ సైడ్ ద స్టేట్. సో అక్కడ నుంచి కాల్ డేటా ప్రకారం కొన్ని తీసుకుంటూ వచ్చి రైల్వే కోడల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతానికి సంబంధించి ఇది రైల్వే కోడ అటవీ ప్రాంతానికి సంబంధించిన ఇంత జరుగుతున్నప్పుడు అటవీ శాఖ ఏం చేస్తున్నారు? ప్రేమ, దయ, క్షమ గుణాలకు ప్రతిరూపం యేసుక్రీస్తు అని కడప జిల్లా ప్రజలందరికీ ముందస్తుగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు కడప శాసనసభ్యురాలు రెడ్డప్ప మాధవిరెడ్డి తెలిపారు. ఈ రోజు ఉదయం కడప కలెక్టర్ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో క్రిస్మస్ పండుగ వెలుగులు నింపాలి అని జిల్లా ప్రజలందరికీ ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగ వాతావరణం మొదలై సంక్రాంతి పండుగతో ముగుస్తుందన్నారు. ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ వారి సంప్రదాయాలను కూడా గౌరవిస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, నేను చిన్నప్పటి నుండి క్రిస్టియన్ స్కూల్స్లోనే విద్యను అభ్యసించానని గుర్తు చేసుకున్నారు. క్రిస్మస్ పండుగను సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధి కొరకు పనిచేస్తోందన్నారు. बोलो यीशु महाराज के, राम के, बोलो यीशु महाराज के, राम के। కట్ చేస్తున్న శుభ సందర్భంలో అందరం గట్టిగా చెప్పలు కొడుతూ ప్రభునామాన్ని కనపడతాం. కడప జిల్లా కడప శాసనసభ్యులు మరి మాధవరెడ్డి మేడం గారు మరియు జిల్లా అధికారులు, అలాగే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ టీడీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు రమేష్ రెడ్డి గారు కేక్ కట్ చేయవలసిందిగా కోరుతూ ఉంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్రుడు ప్రకారముగా లూకాసు వార్త 2:11 మీరు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఆ వాగ్దానము యేసుక్రీస్తు జననము ద్వారా ఈ సమయమున గౌరవ శాసనసభ్యులు. థ్యాంక్ యూ వెరీ మచ్. మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి వచ్చిన పాస్టర్లకు, పెద్దలకు, క్రైస్తవ మత నాయకులకు, అలాగనే క్రిస్టియన్ కమ్యూనిటీ సభ్యులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. హ్యాపీ క్రిస్మస్.
థ్యాంక్ యూ ఈరోజు బ్యాక్ కొండి నా అందరూ వస్తారు. ప్రభుత్వం తరఫున మైనారిటీ సంక్షేమ శాఖ తరఫున క్రిస్మస్ సంబరాలు జరుగుతూ ఉన్నాయి అధికారికంగా. దానికి మీ అందరితో కలవడము చాలా సంతోషించదగిన విషయము. డిసెంబర్ నుంచి మనకు పండుగ వాతావరణం మొదలవుతుంది. మొట్టమొదటి పండుగ మీతో మొదలయ్యి మళ్ళీ మా సంక్రాంతితో ముగుస్తుంది. తప్పకుండా ఒక సామాజిక హార్మోనీని మనం మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరము ఇతరులకు గౌరవం ఇచ్చి కడప నగరంలోని అన్ని డివిజన్లలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు వేగవంతం చేసేటట్టు కడప నగరం మేయర్ పాక సురేష్ తెలిపారు. మార్నింగ్ విజిట్లో భాగంగా ఈరోజు ఉదయం మేయర్ పాక సురేష్ డివిజన్లలో పర్యటించారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డితో కలిసి పలు ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ పక్కన కేసీ కెనాల్ కాలువ నుండి దేవుని కడప కట్ట రోడ్డు, గౌస్ నగర్ రోడ్డు, మేకలదొడ్డి ప్రాంతాలను పరిశీలించారు. కేసీ కెనాల్ కడ్ల రోడ్, డ్రైనేజ్, కరెంట్ ట్రాన్స్ఫార్మర్, రోడ్డు వెడ్లింగ్ సమస్యలను మేయర్ పరిశీలించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కడప నగర మాజీ మేయర్ సురేష్ బాబు మరియు మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా ఆధ్వర్యంలో కేసీ కెనాల్ కట్ట నుండి దేవుని కడప రోడ్డు మరియు డ్రైనేజ్ పనులు 80% చక్కగా పూర్తి చేయడం జరిగింది అని మేయర్ తెలిపారు. గతంలో కేసీ కెనాల్ కట్ట రోడ్డు కోర్టు కేసుల ద్వారా పెండింగ్లో ఉన్న సందర్భంగా ప్రస్తుతం 15 ఫైనాన్స్ నిధులతో కార్పొరేటర్లకు కేటాయించే నిధులను వారి సమ్మతి మేరకు ఈ కట్ట రోడ్డుకు నిధులను ఉపయోగించి పూర్తి చేయాలి అని అధికారులను ఆదేశించారు. ప్రపోజల్ రెడీ సంబంధం ముక్కలు చేయదండి. 34కు 35కు చాలా రోడ్లు కనెక్టింగ్ అయిపోతాయి. చాలా ఏళ్ల నుంచి సమస్యలు ఉన్నటువంటి ఈ రోడ్డును దాదాపుగా 80% పూర్తి చేయడం జరిగింది. ఆ మిగిలిన రోడ్డును అలాగే డ్రైన్ ను పెండింగ్ ఉందని చెప్పేసి మా కార్పొరేటర్లు మన 27వ డివిజను, అలాగే 33వ డివిజను, 34వ డివిజను, 35వ డివిజన్, 36వ డివిజన్ సంబంధించి 32వ డివిజన్ సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా వాళ్ళు ఈ సమస్య చాలా ఏళ్ల నుంచి ప్రాబ్లం ఉంది. అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ చేసిన దాని తర్వాత ఎవరు కూడా దీని గురించి ఆలోచించాలనే ఉద్దేశం నా దృష్టికి తీసుకువస్తే ఇమీడియట్ గా ఈరోజు రావడం జరిగింది. నిజంగా ఈ రోడ్డు ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బాగా నీట్ గా చేయడం జరిగింది. కానీ దాని తర్వాత ఇది పెండింగ్ పడే కార్యక్రమం ఉంది. దీన్ని ఆ రోడ్డు కోర్టు కేసులు కొన్ని పెండింగ్ ఉండడం వల్ల, అలాగే ఆ డ్రైనేజ్ కేసీ కెనాల్తో ఇబ్బంది కలిగిన వల్ల ఆ రోడ్డు పెండింగ్ పడడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మన ఎస్సీ గారు, అలాగే ఏఈ, డిఈ, అమ్యూనిటీస్ అందరితో మా కార్పొరేటర్లతో దీన్ని మొత్తం పరిశీలించి దీనికి సంబంధించి రాబో 15th ఫైనాన్స్ కి సంబంధించిన నిధులతో ఈ కార్పొరేటర్లు అందరూ కూడా కంబైన్డ్ గా వాళ్ళకి డివిజన్స్ కాకుండా అందరి డబ్బులు ఇక్కడే పెట్టి దీన్ని పూర్తి చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. దాన్ని ఎస్సీ గారు కూడా తెలిపి ఇమ్మీడియట్లీగా ఎస్టిమేషన్ ప్రిపేర్ చేసి వాటిని ఇమ్మీడియట్లీగా దాన్ని జనరల్ బాడీ అప్రూవల్ తీసుకొని ఈ రోడ్డు ఫినిష్ చేసే విధంగా పూర్తి చేయాలని చెప్పి తెలవడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. దానికి సంబంధించి స్పెషల్ శానిటేషన్ ప్రోగ్రామ్ ఇక్కడ ఒకటి అరేంజ్ చేయమని చెప్పి శానిటరీ సెక్రటరీకి వాళ్ళకి ఆదేశించడం జరిగింది. రాబో కాలంలో ఈ కట్టను పూర్తి లోకరక్షకుడు ప్రజలపై ప్రేమ, దయాగుణాలకు ప్రతిరూపమైన యేసుక్రీస్తు ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి అని కడప నగర మాజీ మేయర్ సురేష్ బాబు పేర్కొన్నారు. కడప నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న నిరాశ్రయుల వసతి గృహంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. రక్షణ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు సంపత్ కుమార్ చైతన్య ఆధ్వర్యంలో నిరాశ్రయుల వసతి గృహంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలకు మాజీ మేయర్ సురేష్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వృద్ధులు నిరాశ్రయుల సమక్షంలో క్రిస్మస్ కేక్ కట్ చేసి వారికి పంచిపెట్టారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో క్రిస్మస్ పండుగలు జరుపుకోవాలి అని మాజీ మేయర్ సురేష్ బాబు ఆకాంక్షించారు. ఆనందంతో కేకులు కట్ చేసి
అందరూ పంచుకుంటూ నోరు తీపి చేసుకుంటూ అయిపోయినాడు అందరు కవర్ కానీ క్రిస్మస్ క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. శాంతిని కోరే అటుపడి మళ్ళీ కేక్ రెడీ సార్ పట్టడం పెట్టుకుంటావే ముందస్తు జన్మదిన వేడుకలు మా నాయకులు సురేష్ బాబు గారి చేతుల మీదుగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. అందులో పేదవారి మధ్య వారి అవసరాలు తీరుస్తూ ఈ కార్యక్రమం నిర్వహించుకోవడము ఎంతో సంతోషంగా ఉంది. ఈ క్రిస్మస్ మాసం అంతా కూడా అందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ముందస్తుగా రాష్ట్ర ప్రజలకు అందరికీ ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు ముందస్తుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ సందర్భంగా మేము మా సురేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుపుకోవడం నిరాశ్రయుల మధ్యలో జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దానికోసం అనేసి మేము ఏ కార్యక్రమం జరిపినా కూడా పేదల మధ్యలోనే జరుపుకుంటామని తెలియజేసుకుంటున్నాం. క్రిస్మస్ సందర్భంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా చైతన్య మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కడప నగరాన్ని అభివృద్ధి చేసే క్రమంలో నూతన మేయర్ పాక సురేష్ అహర్నిశలు కృషి చేయాలి అని 21వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకుడు డాక్టర్ చంద్రమౌళి ఆకాంక్షించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో నూతన మేయర్ పాక సురేష్ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ మోతుకూరు సుబ్బరాయుడితో కలిసి నగరపాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్లో పాక సురేష్ను శాలువాతో సత్కరించి అభినందించారు. సామాన్య కార్యకర్త నుండి మేయర్గా ఎదిగిన పాక సురేష్ను ప్రత్యేకంగా సత్కరించారు. ఆయన మేయర్గా ఉన్న కాలంలో కడప నగరాన్ని మరింత అభివృద్ధి పదంలోకి తీసుకుని వెళ్లేలా చూడాలి అని అన్నారు. మా చేనేత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి శ్రీ పాకా సురేష్ గారు కడప నగరానికి మేయర్గా నియమించబడడం మాకందరికీ మా వర్గానికి అందరికీ చాలా గర్వకారణం. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ కడప నగరానికి ఒక యువ నాయకుడుగా మేయర్గా ఎన్నికవడం మా అందరికీ మా చేనేత వర్గాలందరికీ గర్వకారణంగా భావిస్తూ ఆయనకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కడప నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసుల రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మాధవిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కడప నియోజకవర్గంలో వందలాదిగా హాజరైన అభ్యర్థులకు ఆమె అభినందనలు తెలియజేశారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కంపెనీలలో మెరుగైన ఉద్యోగ అవకాశాలకు విద్యార్హతలను బట్టి ఉపాధి అవకాశం కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఎక్కడ నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేకుండా ఇబ్బందులు పడకుండా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. అభ్యర్థులకు ఆమె శుభాకాంక్షలు తెలుపుతూ ఉద్యోగ జీవితంలో సంతోషంగా ఉండాలి అని ఆకాంక్షించారు. కార్యక్రమాన్ని భవిష్యత్తులో కొనసాగిస్తూ మేము చేయగలిగిన పెద్ద సాయం అంటే ఇప్పుడు జాబ్ మేళాస్ పెట్టి చాలామంది వస్తారు, మీరు చెప్తే ఉద్యోగాలు వస్తాయి. రిమ్స్ హాస్పిటల్ అందరికీ ఒక వాస్తవం అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలైనా ప్రైవేట్ సంస్థల ఉద్యోగాలైనా ఏ రకం మెట్రస్ కానీ ఇవన్నీ సువిధ షాపింగ్ సర్వీసెస్
యాక్సిస్ నెట్, మణిపాల్, డోనో మీడియా, టీవీఎస్, ఇండస్ఇండ్ లిమిటెడ్, ఇట్లా చాలా కంపెనీస్ అన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నాయి. కానీ వాళ్ళకి కావాల్సింది యువత నైపుణ్యత, ఉత్తీర్ణత. దాన్ని మీరు పెంపొందించుకోవాలి. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు ఈ కార్యక్రమంలో దాదాపుగా 7,000 మంది 7,400 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆల్రెడీ కడప జిల్లా నుంచి, జిల్లా వ్యాప్తంగా. దాంట్లో కడప నగరం నుంచే అత్యధికంగా 3,000 దాదాపు ఉన్నారు. మీకందరికీ మంచి ఉద్యోగ కల్పన చేయాలా, భవిష్యత్తుకు బాట వేసేదానికి అవకాశాలు కల్పించాలనేదే మా ధ్యేయం. అందుకే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మీరు ముఖ్యంగా గమనిస్తే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మహిళల పక్షపాతి. డ్వాక్రా అనేది మొదలుపెట్టిందే నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మానస పుత్రిక అనేది డ్వాక్రా. మహిళలను ఆర్థికంగా సమృద్ధి చేయాలా, వాళ్ళు డబ్బు కోసం ఎవరి మీద ఆధారపడకూడదనే ఆలోచనతో మహిళలకు తోడుగా నడుస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మీరు గమనిస్తే ఆ రోజు దీంట్లో పనిచేసిన వారికి ట్యాబ్లు ఇవ్వడం జరిగింది. నిన్న అంగన్వాడీ కార్యకర్తలకి నిన్న 5G ఫోన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క లక్ష్యాలను, సాంకేతికతను జోడించి ముందుకెళ్లే విధంగా దాని ద్వారా మహిళలే ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకొని వెళ్తారు. ఆర్థిక అభివృద్ధికి మహిళల యొక్క అవసరం ఎంతగానో ఉందని ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగింది. దాదాపు 6,000 పైచిలకు కానిస్టేబుల్స్ కి మొన్ననే వాళ్ళకి ట్రైనింగ్ కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ రోజు నుంచి ట్రైనింగ్ లోకి వెళ్తున్నారు. రేపటి నుంచి, ఈ రోజు 20 కదా, 21 ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రొద్దుటూరు పట్టణంలోని దొరసానిపల్లిలో ఆయన నివాసంలో జరిగిన జన్మదిన వేడుకల్లో నియోజకవర్గ నలుమూలల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు రాచమల్లుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నిరాడంబరంగా అభిమానుల మధ్య మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. తనపై కార్యకర్తలు, నాయకులు చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది అని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ చూడండి. ఓకే 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 నా ఇక్కడ చూడండి. ఓకే 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 అన్న ఇక్కడ చూడండి. అన్నా రాంగా ఓకే అన్న ఇట్లా చూడండి. ఓకే 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 నా సైడ్కి వచ్చేయండి. అన్న సైడ్కి వచ్చేయండి. నా సైడ్ అట్లా సైడ్ దేనికి దేనికి ఓకే
అన్న ఇక్కడ చూడండి. ఓకే 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 దీనికి ఇక్కడ చూడండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పోలీసుల శాఖలో అధికారులు సిబ్బంది విధి నిర్వహణతో పాటు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అని ప్రొద్దుటూరు డీఎస్పీ భావన సూచించారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు పట్టణంలోని పోలీస్ అధికారులు సిబ్బందికి ఉచిత కంటి వైద్య సేవలు అందించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు సబ్ డివిజన్లోని పోలీస్ సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు రోటరీ సర్వీస్ కాంప్లెక్స్, రోటరీ ఐ హాస్పిటల్ సంయుక్తంగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ప్రొద్దుటూరు డీఎస్పీ భావన ఫ్రీ మెడికల్ క్యాంపును ప్రారంభించారు. పోలీస్ శాఖలో ఆరోగ్యంపై పెద్దగా శ్రద్ధ ఉండదని, ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని డీఎస్పీ భావన తెలిపారు. ఈ శిబిరంలో పలువురు పోలీస్ సిబ్బంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఇలాంటి వైద్య శిబిరాల ద్వారా పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ఎంతగానో మేలు జరుగుతుంది అని డీఎస్పీ ఆకాంక్షించారు. ఏమట యూట్యూబ్ నమస్కారం అండి. ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను మేము ఫస్ట్ ప్రెసిడెంట్ ఈ మాదిరి క్యాంప్ ఈరోజు నాకు ఎంతో సంతోషంగా కోటి సూర్య సమప్రభా సర్వకార్యేషు సర్వదా. అంత పైకి ఎత్తి అది ఎట్లా నిలబెడతాను. నేను భావన, డిఎస్పీ ప్రొద్దుటూరు. సో ఈరోజు రోటరీ క్లబ్ వాళ్ళతో కలిపి మా పోలీస్ వాళ్ళందరికీ ఫ్రీ ఐ చెకప్ చేయిస్తున్నాము. సో దీనిలో భాగంగా వీ హ్యావ్ టు థ్యాంక్ ఎంటైర్ రోటరీ క్లబ్ మెంబర్స్. వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, పోలీసులు చాలా హెల్త్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చి మాకు ఫ్రీగా ఇవన్నీ చేయించడం జరుగుతుంది. థ్యాంక్ యూ టు ద ఎంటైర్ క్లబ్, రోటరీ క్లబ్ ఆఫ్ ప్రొద్దుటూర్. వార్తలు సమాప్తం.